నేను గమనిస్తూనే ఉన్నానురా. అనే అది అది చెప్పరా. ఇష్టం కాదు అనే, కానీ నేను తనని మొదట్లో చూడగానే కోపం వచ్చేసేదే. కానీ 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 నాకు ఇప్పుడు రావట్లేదు. దాన్నే ప్రేమ అంటారు. ప్రేమ దేనికి అంత షాక్ అవుతున్నావు? అభిమానిస్తేనే ఇష్టం కలిగేది, ఇష్టం పెరిగితేనే ప్రేమగా మారేది. తను నీకు బాగా నచ్చిందా? అయితే అర్జెంటుగా నాన్నమ్మతో మాట్లాడి పెళ్లి కోసం వాళ్ళ పెద్దవాళ్ళని కలవమంటాను. అనే అనే ఇప్పుడు అట్లాంటివి ఏమి వద్దు. ఏంట్రా, నీకంతగా నచ్చాక అభ్యంతరం ఏంటి? నేనేమో మొరటోన్ని. తను మారుస్తుంది కదా. నీ మనసు మంచిది కదరా. నాకు చదువు కూడా రాదు. తనేమో చదువుకి సంస్కారానికి సంబంధం లేదురా. అదిగాక తను చాలా తెలివైందనయా. నువ్వు మట్టిలో మాణిక్యానివిరా. రంగురంగుల మెరుగులు తను దిద్దుతుంది. అయినా నేను ఇష్టపడితే సరిపోతుందా? తను నన్ను కూడా ఇష్టపడొద్దా? ఓ, అదా నీ డౌట్? అయితే నువ్వుగా కాకుండా మనసు కనబడేలా, మంచిని చూసేలా, అభిమానం పెరిగేలా, ప్రేమ పలకరించేలా ప్రవర్తించు. అంటే ఏందనయా? ఆలోచన మొదలైతే అదే అర్థం అవుతుందిలేరా. బలేమా, నువ్వంటే నాకెందుకో అది అది మాదిరిగా ఉంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. రా వైష్ణవి, కూర్చో. ఏం డాక్టర్, పొద్దున్నే రమ్మని ఫోన్ చేశారు. నీకో గుడ్ న్యూస్ చెప్పడానికి వైష్ణవి. గుడ్ న్యూసా? ఏంటది డాక్టర్? నీ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయమ్మా. దాని ప్రకారం నీకొక మైనర్ ఆపరేషన్ చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. ఎందుకు డాక్టర్ లేనిపోని ఆశలు కల్పించాలని చూస్తారు? అలా అంటావేంటమ్మా? ఛాన్స్ ఉందనిపిస్తుంది అన్నారే కానీ ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పడం లేదు కదా. చూడు వైషు, ఖచ్చితం అంటే ఎలా? అవకాశం ఉందనిపించింది. సక్సెస్ అయితే నీ భవిష్యత్తు బావుంటుంది కదా. ఒక్క 3 లక్షలు మనవి కాదని ఖర్చు చేస్తే సక్సెస్ అయితే లక్షణమైన జీవితం నీదవుతుంది కదా. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. చిన్న హోప్తో చేసే పనికి ఖర్చు చేయడం అవసరమా అనిపిస్తుంది. భర్త, పిల్లలు, మంచి జీవితం వద్దా నీకు? భర్త, పిల్లలు, జీవితం అనే విషయం గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను డాక్టర్. అదృష్టం రాసి లేదు. దేవుడి మీద నింద వేయటం నాకిష్టం లేదు. నా జీవితం ఇలా వెళ్ళిపోవడమే మంచిది. నేనుగానే ఉంటాను. నా మూలంగా ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. బాధ పెట్టడం ధర్మం కాదు డాక్టర్. వస్తాను. ఏంటి పిచ్చిపిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇంకా ఈ విషయం తనతో మాట్లాడడం కన్నా వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం మంచిదనిపిస్తోంది. పెద్దమ్మా, మాల్ని, నానమ్మా, వీడేంటి వస్తూనే ఆ దరిద్రాల్ని పిలుస్తూ వస్తున్నాడు? ఎవరొచ్చారో చూడండి.
ఉన్న దరిద్రాలు చాలక కొత్త దరిద్రాన్ని వెంటేసుకొచ్చాడన్నమాట. ఏంటి మాలిని అలా చూస్తున్నావు? బావగారు, మన బావగారు. దానికి తెలియక కాదురా, వాణ్ణి చూడగాని వాడు పెట్టిన బాధలు, వాతలు, కాపడాలు, పైపూతలు అన్నీ గుర్తొచ్చుంటాయి దానికి. ఎంతకు ఒప్పందం కుదిరిందేమిటి? అలా మాట్లాడక నాన్నమ్మా. ఏంటి అల్లుడు మాలిని భర్త. పిలవగానే ఊరికే వచ్చేయడని పెద్ద ఆవిడ భావన. బావగారిని అలా అనకమ్మా. ఇక నుంచి బావగారు మనతోనే మన ఇంట్లోనే ఉంటారు. భూమి పూజ అనుకుంటున్నాం కదా, ఇంటల్లుడు లేకపోతే ఏం బాగుంటుంది? అందుకే నేనే పిలుచుకొని వచ్చాను. మంచి పని చేసావు తారక్. ఆ మంచి పనే, గడ్డివాముతో పాటు కొరకంచు పెట్టుకున్నట్టే. మరి ఆయన వ్యాపారం? ఇక బావగారికి వేరే వ్యాపారాలేం లేవు. మన రిసార్ట్లోనే ఫుడ్ యూనిట్కి చీఫ్గా అపాయింట్ చేస్తున్నాను. నెల నెల మంచి శాలరీ కూడా ఇస్తాను. ఫుడ్ యూనిట్ చీఫా? ఎస్ మామ్. ఈ చీఫ్ మెంటాలిటీ వాడు చీఫ్ ఏంటి? తారక్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మామ్. బావగారు చేసిన వ్యాపారాలన్నీ అవుట్డేటెడ్. పెట్టుబడులు లాసే గాని ప్రాఫిట్ పెద్దగా ఉండడం లేదని బావగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. బావగారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ ఏదో పెద్ద ప్రాఫిటే ఎక్స్పెక్ట్ చేసుంటాడు, అందుకే వచ్చుంటాడు. చాలా మంచి పని చేసావన్నయ్య. వీడి బుద్ధి నాకు తెలిసిందే కాబట్టి ఎలా అయినా సరే ఎరవేసి వీణ్ణి నాకు అనుకూలంగా వాళ్ళకి ప్రతికూలంగా మలుచుకోవాలి. ఏం బావగారు, మీరు హ్యాపీనే కదా? చాలా చాలా హ్యాపీ తారక్. ఇక మన ఇంట్లో మాలిని జీవితంలో అన్ని సంతోషాలే. మాలిని, అమ్మా, అల్లుడు గారికి భోజనం పెట్టు. అలాగే అమ్మా. రండి రండి అల్లుడు గారు. వెళ్ళండి. నీకొక మైనర్ ఆపరేషన్ చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. ఛాన్స్ ఉంది అంటున్నారే కానీ గ్యారంటీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పడం లేదు. నాన్న తారక్, హ? పెద్దమ్మా, వయసులో చిన్నవాడివైపోయావురా. లేకపోతే చేతులెత్తి నమస్కరించేంత గొప్ప పనిచేశావు. ఏంటి పెద్దమ్మా మాటలు? ఇప్పుడు అంత గొప్ప పని నేనేం చేశాను? ఏం చేయడం ఏంట్రా? మాలిని మనసు కుదిరిపడేలా చేశావు. దాని కళ్ళు మళ్ళీ మళ్ళీ చెమ్మగిల్లకుండా చేశావు. మాలిని ఇంటి ఆడపడుచు, నా చెల్లెలు. తన కష్టం మన కష్టం కాదా? తన దుఃఖం తీర్చాలనుకోవడం మన బాధ్యత కాదా? అందరికీ నీ ఎంత పెద్ద మనసు, ప్రేమ ఉండాలి కదరా. పరిష్కారం తెలియక దాని కన్నీళ్లు తుడవలేక అవస్థపడ్డాం. నీకీ ఆలోచన రాకపోతే
అశోక్కి ఓ దారి చూపించకపోతే సమస్య తీరేది కాదు. ఇంత సంతోషం మా అందరికీ దక్కేది కాదు. నీకున్న బుద్ధి మీ అమ్మకుంటే ఎంత బావుండేదిరా. దాని ఆనందం వెనక నిలిచింది నువ్వే కదరా. పెద్దమ్మా, నానమ్మ, అసలు మనందరి ఆనందం వెనకాల ఉన్నది వైష్ణవి గారు. వైష్ణవ? అవును పెద్దమ్మా, తనే. ఆలోచన వచ్చింది తనకి, నన్ను ఆలోచించేలా చేసింది తను. అభినందనలైనా కృతజ్ఞతలైనా మీరు చెప్పాల్సింది తనకే. తను శేఖర్నే కాదురా, మన ఇంటిని చక్కదిద్దడానికి ఆ దేవుడు పంపించినట్టున్నాడు. పెద్దమ్మా, తనని తీసుకొచ్చింది నేను. ఆ? ఆ దేవుడు నీ రూపంలో వచ్చాడులేరా. నానమ్మా, మరీ అంతలా పొగడొద్దు. పెద్దోళ్ళు పిల్లల్ని పొగడకూడదు అంటారు. నా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు నాన్నా. వైష్ణవికి ఒట్టి థ్యాంక్స్ మాత్రమే కాదు, గట్టి బంధం ముడేసి ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలి. శేఖర్కి ఈడూ జోడిగా ఉంది. ఆ అమ్మాయిని ఎలాగైనా నా మనవరాలిగా చేసుకోవాలి. ఛ! ఆశ మాత్రమే. దానికోసం 3 లక్షలు ఖర్చు చేయగలనా? వాళ్ళకి చిన్న అమౌంటే, కానీ నాన్నకి కొత్త సమస్య. నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. అయిన వాళ్ళని పోగొట్టుకుని దురదృష్టాన్ని వెంటేసుకుని పుట్టిందాన్ని. సమస్యలే బహుమతిగా ఇచ్చి భగవంతుడు భూమి మీదకి పంపిన దాన్ని. నాకంత అదృష్టం ఉందా? నమ్మకంగా చెప్పలేం. ప్రయత్నం అవకాశం మాత్రమే అన్నప్పుడు అనవసరంలా అనిపిస్తుంది. నేను చేసుకోవాలనుకున్నా నన్నెవరు చేసుకుంటారు? అనాథనని ఆదుకునే అంత పెద్ద మనసు ఎవరికుంటుంది? రోడ్డు మీద ఎట్నాడు వాళ్ళో తెలీదా నీకో? సారీ. సారీ అంది సారీ. కాస్తైతే నీ ప్రాణాలే పోయేవే. పోయినా పోయేది. నాకు చదువు, అలవాట్లు, పద్ధతులు అన్నీ నేర్పించేది నువ్వే కదా. నీకు సరిగ్గా నడవడం, అటు ఇటు చూడడం రాదా? అసలు నీకేమైంది? ఏ పట్టింపు లేకుండా అంత ఇదిగా దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్నే అడుగుతుంది, నీకేమైంది? అరే, నేను గొంతు పోయేలా అడుగుతున్నా, నువ్వేం మాట్లాడమైందే? నేను చూస్తుంటే ఏదో అయిందని నాకు అనిపిస్తుండది. సరేగానే, ముందు మా ఇంటికి పోదాం పదా. మీ ఇంటికా? నేను రంగయ్యతో కలిసి కూరగాయల కోసం ఇట్టొస్తుంటే ఇదిగో నువ్విట్ట కనిపించావు. సర్లేగానే, నువ్వేం కంగారు పడక. ఇంటికి పోయి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అరే రమ్మని చెప్తున్నాను కదా. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ మాట నేనడగాలి. మనిషిని చూడగానే ఆ షాకులేంటి? ఎందుకొచ్చాడన్నట్టు ఆ చూపులేంటే? వచ్చానన్న సంతోషం లేదంటే రానని ఫిక్స్ అయినా అయి ఉండాలి, లేదా దరిద్రం వదిలిందనైనా డిసైడ్ అయినా అయి ఉండాలి.
నీ ఫీలింగ్ ఏంటో చెప్పే అర్థమవుతుంది. నేనేం అనుకోలేదండి. అసలు నేను అలాంటి ఆలోచన చేయలేదు. బుస్సో బుస్సు. నేను క్రియేటర్ని, నాకు స్టోరీలు చెప్పకు. ఫేస్ చూసి ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పగలను. తీసుకువెళ్తా అన్నవాడు ఇక్కడే సెటిల్ అయ్యాడని భయపడ్డావా? లేదు లేదు, దానికి ఇంకా టైం ఉందే. శ్రద్ధగా ఆలోచించి షాక్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి అప్పుడు పట్టుకెళ్తా. ఎందుకండి అలా మాట్లాడతారు? కాపురంలో గ్యాప్ వచ్చింది కదా ఎంటర్టైన్మెంట్కి. కన్ఫ్యూజ్ అవ్వకు. వచ్చిన కారణం చెప్తాను, విని రిలాక్స్ అయ్యి సమయం తీసుకొని సంతోషపెట్టు. మ్యాటర్ ఏంటంటే, రేపేదో పూజ ఉందని పెద్ద బామ్మర్ది చాలా ప్రేమగా చెప్పాడు. పూజ ముగిశాక అప్పుడు ప్లాన్ మీద కాన్సంట్రేషన్ చేస్తాను. నీ సంగతి తేలుస్తా. కొత్తగా తేల్చేది తెలిసేది ఏముందండి? వాతలు పెట్టడమేగా. గుడ్, ఫిక్స్ అయిపోయావు. ప్రిపేర్ కూడా అయి ఉంటావే. సరే, ఆయింట్మెంట్ లిస్ట్ ఇస్తే నేను వెళ్ళి కొనుక్కొస్తా. ఇంకా ఎందుకండి ఈ మాటలు? అన్నయ్య మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడుగా. ప్రైవేట్గా పెత్తనం చేసి బ్రతికిన వాణ్ణే. జీతాలకి వ్యసనాలు చంపుకొని బ్రతకటం చాలా కష్టం. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకటం మరీ కష్టం. నా డిమాండ్ అలాగే ఉంది. దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత నీదే. ఎందుకండి లేనిపోని ఆశలకు పోయి మళ్ళీ మొదటికి వెళ్ళి అప్పుల పాలు కావటం, ఆదుకోమని ప్రాధేయపడటం, ఆబాసు పాలవడం? ఎందుకండి వాళ్ళ పరువు తీయటం? Shut up! ఏమన్నావే? వాళ్ళ పరువు తీయటమా? అంటే నాకు పరువు లేదనేగా? ఇంత చోటివ్వగానే అంత పొగరికిందా నీకు? ప్లీజ్ అండి, వదలండి. నా సంగతి చెప్తానన్నారు ఇదేగా. నో, ఇది ఓన్లీ టీజర్ మాత్రమే. కమర్షియల్ మసాలా మూవీ త్వరలోనే చూపిస్తానే. సార్, గుడ్ మార్నింగ్. యా. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చింది సార్. మిమ్మల్ని కలవాలంట. అమ్మాయా? నా కోసం ఎవరొచ్చుంటారు? సరే, పంపించు. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరా? ప్లీజ్ కమన్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అదేనండి, మా సిస్టర్ వైష్ణవి మీ దగ్గర ఏదో టేస్టింగ్ సూపర్వైజర్ పోస్ట్ ఉంది అని చెప్పింది. వాట్? మీరు వైష్ణవి గారి సిస్టరా? వైష్ణవి గారు చెప్పింది మీ గురించేనా? వాట్ అ సర్ప్రైజ్. మీరు తన సిస్టరా? 2 సర్ప్రైజులు ఒకేసారి ఇచ్చారు. నాకేం సర్ప్రైజ్ లేదు. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరుంటారని నేను ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. ఏదో అంటున్నారు? ఏం లేదు. మీకు జాబ్ చేయాలనే అంబిషన్ ఉండబట్టే కదా పెళ్లి సంబంధం చెడగొట్టుకున్నారు. ఆ సంబంధం చెడగొట్టుకుంది మిమ్మల్ని చేసుకోవాలని.
అంబిషన్ కాదు, గడద కుట్టు కాదు. అవునండి. గుడ్. యాక్చువల్గా ఈ ఫుడ్ కంట్రోల్లో టేస్ట్ సూపర్వైజర్ పోస్ట్ అనుకోగానే ఫస్ట్ మీరే నాకు గుర్తొచ్చారు. వైష్ణవి గారితో మాటల్లో ఈ జాబ్ గురించి అన్నప్పుడు మా సిస్టర్ ఉంది అన్నారు. నేను ఎవరో అనుకున్నాను, మీరేనా? జాబ్ గురించి అనుకున్నప్పుడే నేను గుర్తొచ్చానా? ఇంకెప్పుడు గుర్తు రాలేదా? ఏమంటున్నారు? ఏం లేదండి, మనం చాలా సార్లు కలిసాం కదా, ఎప్పుడు అనలేదని. మీ టేస్ట్ మొక్కజొన్న పొత్తులే కదా పరిచయం చేసింది, అందుకే వెంటనే మీరు గుర్తొచ్చారు. మీరు వైష్ణవి గారి సిస్టర్ అవడం మరో ప్లస్ అయింది. అవును, మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అండి. గుడ్. అయినా ఈ జాబ్కి డిగ్రీలతో పనిలేదు, టేస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అది నిన్నే ఎలాగో తెలిసిపోయింది. కానీ ఫార్మాలిటీ కోసం ఒకసారి సర్టిఫికెట్స్ చూద్దాం. ఏది ఒకసారి ఇవ్వండి.